భాను కార్తిక్ లాగా నేనిక్కడికి వచ్చి ఏదో నాటకాలాడి పెళ్ళాపాలనుకోలేదు. ఎవరిని తీసుకొస్తే పెళ్ళాగుతుందో వాళ్ళనే తీసుకొచ్చాను. చూసావా అభిరామ్, నిన్ను నిజంగా ప్రేమించేదెవరు ఇప్పటికైనా నీకు అర్థమైందా? నీ మంచి కోరుకునేదెవరో ముందు అది తెలుసుకో. చాలా థ్యాంక్స్ అండి. ఇన్ని రోజులు వైశాలి నన్ను అభిమానంగా చూస్తుంటే తనకి గతి లేక నాతో బతకడానికి అలా నటిస్తుందేమో అనుకున్నాను, కానీ అదంతా నా మీద ప్రేమని తెలుసుకోలేకపోయాను. మా అమ్మ నాకు జన్మనిచ్చింది, నా వైశాలి నాకు జీవితాన్నిస్తుంది. ఆ విషయం తెలుసుకోలేకే ఇంత మూర్ఖంగా ప్రవర్తించాను. సమయానికి ఊర్మిళాదేవి గారు వచ్చి నా కళ్ళు తెరిపించారు. ఇంకా ఈ కళ్ళు ప్రపంచాన్ని 6 నెలలే చూస్తాయన్న తర్వాత అందరికీ దూరమై వెళ్ళిపోతానని నాకు బాధగా ఉన్నా, అన్నిటికన్నా పెద్ద బాధ నన్ను ఇంతగా ప్రేమించే నా వైశాలికి అన్యాయం చేసి వెళ్ళిపోతానని బాధగా ఉంది. నీలిమా, ఇన్ని రోజులు నువ్వు చేసే పనులు చూసి నిన్ను తిట్టుకునేవాణ్ణి, ఎందుకిలా ప్రవర్తిస్తున్నావు అనుకునేవాణ్ణి. కానీ వైశాలి గురించి ఎంత గొప్పగా ఆలోచిస్తావని నేను కల్లో కూడా అనుకోలేదు. నేను చేయలేని పని నువ్వు చేసినందుకు థ్యాంక్స్ నీలిమా. నువ్వు చేసిన ఈ పని నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. అవునమ్మా, నా కొడుకు ఒక వ్యాధి ఉందని తెలిసి నా గుండె పగిలిపోయింది. చిన్నాళ్ళు బాధ పెట్టినా నా కోడలు వెళ్ళిపోతానని అనలేదు. నా కొడుకు కోసం ఉంటానంది. భార్యాభర్తల బంధం అంటే అంత గొప్పది. ఆ బంధాన్ని నిలబెట్టినా నువ్వు కూడా గొప్పదానివి భాను. మీరందరూ నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. నాకే ఈ వైశాలి జీవితం నిలబెట్టాలని కోరికలేదు. భాను ఆంటీ దగ్గర క్రెడిట్ కొట్టకుండా ఉండాలని ఆలోచించాను. వెళ్ళి ఆంటీ దగ్గర నటించాను. పిచ్చాంటీ నా మాట నమ్మేసి నాతో వచ్చారు. ఇప్పుడు కార్తీక్ దృష్టిలో నా స్థానమే మారిపోయింది. భాను ఓడిపోయింది, నేను గెలిచాను. ఇది కదా నాకు కావాల్సింది. నేను అనుకున్నదే జరిగింది. గెలిచావు భాను. ఇక్కడ నువ్వనుకున్నదే జరిగింది. ఎవరూ ఆపలేరు అని అనుకున్నటువంటి పెళ్లిని ఇదిగో నువ్వాపేశావు. నా కోడలు ఇంత గొప్పగా ఆలోచించినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. అరే, ఏ మనిషైనా సరే మారాలి అంటే ఎంతవరకు వెళ్ళొచ్చనేది నీకు తెలుసనే విషయం నేను ఊహించలేకపోయాను. ఈ క్రెడిట్ అంతా వచ్చి ఆపినటువంటి నాకో లేదంటే సమయానికి నాకు హెల్ప్ చేసినటువంటి నీలిమదో కాదు. పరిస్థితి ఇంతవరకు వస్తే ఏం చేయాలనేది భాను నాకు ముందే చెప్పింది. అసలు ఆ గొప్పతనం మొత్తం భానుదే. సర్టిఫికెట్లు తీసుకురమ్మని చెప్పింది కూడా భానుయే. అసలేం జరిగిందంటే, ఏంటి భాను, ఎంతవరకు వచ్చాయి మీ ప్రయత్నాలు? అత్తయ్య, నేను అయినా కష్టపడి ఈ పెళ్ళి ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాము. కానీ అభిరామ్ మాకన్నా ముందే తెలివిగా అడుగులు వేస్తున్నాడు. మేం వెళ్ళి ఎక్కడ పెళ్ళి ఆపుతామోనని తను ముందే ఊహించినట్టున్నాడు. అందుకే ఆడపిల్ల వాళ్ళకి మా గురించి తప్పుగా చెప్పాడు. ఇప్పుడు వాళ్ళు కూడా ఈ పెళ్ళి ఆపడానికి ఇష్టపడట్లేదు. అవునా? అయితే పోలీసుల్ని తీసుకెళ్లి డైరెక్ట్గా అభిరామ్ని అరెస్ట్ చేయించండి. తను చేసినటువంటి తప్పేంటో తనకి తెలుస్తుంది. అప్పుడే తను మారుతాడు. లేదత్తయ్య, ఇప్పుడు అలాంటి ప్రయత్నం చేస్తే తనకు మరింత కోపం పెరుగుతుంది. వైశాలి మీద పగ పెంచుకుంటాడు. కావలసింది అది కాదు. వైశాలి మనసేంటో అభిరామ్కి తెలియాలి. అవతల వాళ్ళు తమ కూతురికి పెళ్లి కావడం లేదని పెళ్లి చేస్తున్నారు. అదే అల్లుడికి రోగం ఉందంటే వాళ్ళు కూడా ఆలోచిస్తారు. కానీ వైశాలి తన భర్త ప్రమాదంలో ఉన్నాడు అంటే తన వైపే నిలబడుతుంది. దాంతో భార్య విలువేంటో అప్పుడే అభిరామ్కి కూడా అర్థమవుతుంది. అందుకే అత్తయ్య, మీరు నాకు ఈ సాయం చేయాలి. ఒక ఆడపిల్ల జీవితాన్ని నిలబెట్టడానికి నువ్వింతలా ఆలోచిస్తున్నావు. నేను సాయం చేయకుండా ఎలా ఉండగలను? ఏం చేయాలో చెప్పు. అత్తయ్య, ఈ ప్రపంచంలో ఎవరికైనా సరే తన ప్రాణం తర్వాతే ఏదైనా. ఎంత పెద్ద సమస్య అయినా సరే ప్రాణం పోతుంది అంటే ఆ సమస్య చిన్నగా కనబడిపోతుంది. ఇప్పుడు అభికి డబ్బు పిచ్చి పట్టింది. ఆ డబ్బు కోసం వైశాలిని ఇంతలా ఇబ్బంది పెడుతున్నాడు. డబ్బిస్తే సమస్య పరిష్కారం కాదు, డబ్బు మీద మరింత ఆశ పెరుగుతుంది. కానీ తన ప్రాణం మీదకి వచ్చింది అంటే అప్పుడు తన పక్కన ఎవరు నిలబడతారన్నది అర్థం అవుతుంది.
ముందు తనకి భార్య విలువేంటో తెలియాలంటే తన ప్రాణం పోతుందని మనం ముందు ఒక ఫేక్ సర్టిఫికెట్ సృష్టించాలి. అది నిజమా అన్నట్టు వైశాలితో సహా అందరినీ నమ్మించాలి. అప్పుడే అభిరామ్ మీద వైశాలికి ప్రేమ ఎంతుందో బయటపడుతుంది. తను చేస్తున్న తప్పేంటో అభిరామ్కి కూడా తెలుస్తుంది. అలా మారిన మనిషికి మనం సాయం చేయొచ్చు అత్తయ్య. ఇదే అత్తయ్య మీరు నాకు చేయాల్సిన సాయం. నీ ప్లాన్ చాలా బాగుంది భాను. నువ్వు చెప్పింది నిజమే. ఎంత డబ్బిచ్చినా కొనలేనిది ప్రాణమే. ఎంత ఖర్చు పెట్టినా తీసుకురాలేనిది ప్రాణమే. అది ఉన్నంత వరకే ఏదైనా సాధించగలం. ప్రాణం ఉన్నంత వరకే ఎవరినైనా ప్రేమించగలం. ఎప్పుడైనా నువ్వు గమనించు, మనతో నడిచేవాళ్ళుంటారు కానీ మన కోసం నడిచేవాళ్ళు ఉండరు. కానీ ప్రాణాల మీదకొచ్చినప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు నీకు నేనున్నాను అని నిలబడేది జన్మనిచ్చిన తల్లి, జీవితాన్ని పంచుకునేటువంటి భార్య అని అభిరామ్కి తెలిసి రావాలి. అలా తెలియాలంటే ఈ పని మనం తప్పకుండా చేయాలి. అది నేను చేస్తాను. ఆ సర్టిఫికెట్స్తో పెళ్లి టైంకి నేనొస్తాను. అక్కడ ఎలా ఆపాలనేది నేను చూసుకుంటాను. థ్యాంక్స్ అత్తయ్య. ఈ విషయం మన ఇద్దరి మధ్యనే ఉండాలి, ఇంకెవరికి తెలియకూడదు. అలాగే భాను. ఇదంతా నేనే చేశానని అనవసరంగా అందరి ముందు గొప్పలు చెప్పుకున్నాను. ఇప్పుడు అందరి ముందు నేను తలదించుకునే పరిస్థితి వచ్చింది. ఆంటీ కూడా నాకు చెప్పలేదు. ఏంటి అని ఆలోచిస్తుంది. ఆంటీ, ఎవరితను? ఈ ఫైల్ ఏంటి? అయినా మీరు తీసుకోకుండా నన్నెందుకు తీసుకోమన్నారు? ఈ ఫైల్ ఒక జీవితాన్ని నిలబెట్టబోతుంది. దీనికి ఒక చరిత్ర ఉంది. నేను ముందు బయటికి రాకూడదు కాబట్టి నిన్ను ఫ్రేమ్లో నిలబెట్టాను. కాసేపట్లో ఇదేంటో, దీని వెనక ఏముందో నీకు కూడా అర్థమవుతుంది. ఏదైతేనే అక్కడ నా గొప్పతనం కనపడాలి. భాను ఏం చేయలేకపోతుందని అందరి ముందు రుజువు కావాలి. ఆంటీని నేనే తీసుకొచ్చాను అన్న క్రెడిట్ నాకే దక్కాలి. కార్తిక్ మనసులో మళ్ళీ నాకు స్థానం కావాలి. దీనికోసం నేను ఏదైనా చేస్తానా? ఎంత పెద్ద తప్పు చేశాను. డీటెయిల్గా ఏంటో తెలుసుకోకుండా అనవసరంగా తొందరపడ్డాను. ఇప్పుడు అందరి ముందు నేను బుక్ అయ్యాను. నేనెంత మూర్ఖంగా ప్రవర్తించానో ఇప్పుడు నాకు అర్థమైంది. దేవతలాంటి భార్యని బాధ పెట్టాను. గొప్పవాళ్ళని మీ అందరినీ నానా మాటలు అన్నాను. చివరికి నా కన్నతల్లిని కూడా నేను దూషించాను. ఇప్పుడు నా తప్పేంటో నేను తెలుసుకున్నాను. నన్ను మన్నించండి. మళ్ళీ మీలో ఒకడిగా నన్ను కలుపుకోండి. నిన్ను మాలో మనిషిగా చూసాం కాబట్టే నువ్వు మారడానికి ఇదిగో ఇన్ని ప్రయత్నాలు చేశాం. నువ్వు ఎప్పటికీ మావాడివే. ఇక నీకు కావలసినటువంటి డబ్బంటావా? నేను నీకు ఇప్పుడే చెక్ రాసిస్తాను, తీసుకో. వద్దు మేడం. డబ్బే జీవితం అనుకున్నాను, కానీ డబ్బుని మించిన జీవితం ఉందని నాకు ఇప్పుడే అర్థమైంది. అప్పులు నేను చేశాను, తప్పులు నేనే చేశాను. వాటిని సరిదిద్దుకుంటాను. ఏదో ఒక పని చేసి నేను చేసిన అప్పును నేనే తీర్చుకుంటాను. నిజంగా తీర్చలేని పక్షంలో ఆ రోజు మిమ్మల్ని తప్పకుండా సహాయం అడుగుతాను. దయచేసి మీరందరూ నన్ను క్షమించండి.